క్రిప్టోగ్రఫీ అండ్ నెట్వర్క్ సెక్యూరిటీ ఫస్ట్ యూనిట్ అండి. సో ఫస్ట్ యూనిట్లో ఫస్ట్ టాపిక్ ఏంటంటే వాట్ ఈస్ క్రిప్టోగ్రఫీ. సో క్రిప్టోగ్రఫీ is a art and science transforming secret key to make them secure and protect క్రిప్టోగ్రఫీ అనేది ఏంటంటే ఇది ఆర్ట్ అండ్ సైన్స్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ సీక్రెట్ మెసేజ్ టు మేక్ దెమ్ సెక్యూర్ అండ్ ప్రొటెక్ట్ టు అటాక్స్. సో దీన్ని క్రిప్టోగ్రఫీ అంటారు. సో క్రిప్టోగ్రఫీ మన ఫర్ ఎగ్జాంపుల్ సోర్స్ టు డెస్టినేషన్ డేటా ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. సో సోర్స్ టు డెస్టినేషన్ డేటా ట్రాన్స్ఫర్ చేస్తాం. మనం సోర్స్ టు డెస్టినేషన్ డేటా ట్రాన్స్ఫర్ చేయాలంటే కంపల్సరీగా ఏదో ఒక నెట్వర్క్ని యూజ్ చేయాలండి. అది వైర్లెస్ అవ్వచ్చు, వైర్డ్ అవ్వచ్చు, టీసీపీ ఆర్ యూడిపి, ఏదో ఒక నెట్వర్క్ బేస్ చేసుకునే డేటా ట్రాన్స్ఫర్ చేయగలం, రైట్. సో ఇప్పుడు ఈ నెట్వర్క్లో మనకి ఎన్ని టైప్స్ ఉన్నాయంటే 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి ప్రైవేట్, సెకండ్ వన్ పబ్లిక్. సో ప్రైవేట్ నెట్వర్క్, పబ్లిక్ నెట్వర్క్, 2 నెట్వర్క్స్ ఉన్నాయి. సో ప్రైవేట్ నెట్వర్క్ వల్ల దర్ ఇస్ నో ప్రాబ్లం. సో వై బికాస్ ఓన్లీ ఆథరైజ్డ్ పర్సన్స్ మాత్రమే ఇట్ కెన్ బి యూజ్డ్, ఓన్లీ ఆథరైజ్డ్ పర్సన్స్ అండి, ఆథరైజ్డ్ పర్సన్స్ మాత్రమే యూజ్ చేయగలరు. సో అనాథరైజ్డ్ పర్సన్స్ కి పర్మిషన్ ఉంది. సో ప్రైవేట్ నెట్వర్క్ లో అనాథరైజ్డ్ పర్సన్ ని ఎలా చేయలేము, ఓన్లీ ఆథరైజ్డ్ పర్సన్స్. ఎగ్జాంపుల్ ఏంటంటే బ్యాంక్ సెక్టర్. సో పబ్లిక్ వచ్చేసరికి ప్రాబ్లం ఉంది. సో పబ్లిక్ లో ఏంటంటే ఆథరైజ్డ్ అన్న అనాథరైజ్డ్ అన్న. సో ఆథరైజ్డ్ అవ్వచ్చు, అనాథరైజ్డ్ అవ్వచ్చు. సో ఎవరైనా సరే యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఆథరైజ్డ్ అయినా అనాథరైజ్డ్ అయినా ఎవరైనా సరే యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఎవరైనా యాక్సెస్ చేసుకోవచ్చు కాబట్టి కంపల్సరీగా ఇన్ఫర్మేషన్కి సెక్యూరిటీని ప్రొవైడ్ చేయాలి. సో మస్ట్ అండ్ షుడ్గా మనం ఇన్ఫర్మేషన్కి ఏం ప్రొవైడ్ చేయాలి, సెక్యూరిటీని ప్రొవైడ్ చేయాలి. అదర్వైజ్ ఆ డేటా అనేది హ్యాకర్ ఏం చేస్తారంటే అటాక్ మెసేజ్ని ఇన్ఫర్మేషన్ ఏం చేస్తారంటే అటాక్ చేస్తారు. సో డేటాని మ్యానిపులేట్ చేస్తారు. ఓకే. సో కంపల్సరీగా మనం ఏం ప్రొవైడ్ చేయాలి, ఇన్ఫర్మేషన్కి సెక్యూరిటీని ప్రొవైడ్ చేయాలి. సో సెక్యూరిటీని ప్రొవైడ్ చేసేది ఎవరంటే క్రిప్టోగ్రఫీ చేసే వర్క్ అది, ప్రొవైడింగ్ సెక్యూరిటీ. సో క్రిప్టోగ్రఫీ ఏం చేస్తుంది, సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తుంది. ఇన్ఫర్మేషన్కి ఏం ప్రొవైడ్ చేస్తుంది, సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తుంది. ఇలా సెక్యూరిటీని ప్రొవైడ్ చేయడానికి మనకి నెంబర్ ఆఫ్ ఎన్క్రిప్షన్ అల్గోరిథమ్స్ ఉన్నాయి. సో నెంబర్ ఆఫ్ ఎన్క్రిప్షన్స్ అల్గోరిథమ్స్ ఉన్నాయి. సో ఈచ్ అండ్ ఎవరి అల్గోరిథంకి స్పెసిఫిక్ మీనింగ్ ఉంటుంది. ఏ అల్గోరిథం తీసుకున్నా సరే అది ఏం ప్రొవైడ్ చేస్తుంది, ఇన్ఫర్మేషన్కి సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తుంది. ఓకే. సో దీన్ని క్రిప్టోగ్రఫీ అంటాం. ఓకే. సో ప్లెయిన్ టెక్స్ట్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్లెయిన్ టెక్స్ట్ అనే మెసేజ్ తీసుకున్నా, హాయ్ అనే మెసేజ్. ఓకే. సో హాయ్ అనే మెసేజ్ ప్లెయిన్ టెక్స్ట్ ఏం చేస్తుందంటే, సో ఇది ఎన్క్రిప్ట్ చేస్తుంది. ఎన్క్రిప్ట్ చేసిందంటే ఏం ప్రొవైడ్ చేస్తుంది, సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తుంది. సో ఎన్క్రిప్ట్ చేసింది కదా ఈ మెసేజ్ని, ఈ మెసేజ్కి ఏం ప్రొవైడ్ చేసింది, సెక్యూరిటీని ప్రొవైడ్ చేసింది. ఓకే. సెక్యూరిటీ ప్రొవైడ్ చేసి ఇక్కడ ఏమి ఇచ్చిందంటే కీ ఇచ్చింది, ఇది కీ. ఓకే. సో సెక్యూరిటీని ప్రొవైడ్ చేసింది. ఈ కీ ఎవరి దగ్గర ఉంటుంది, ఓన్లీ ఆథరైజ్డ్ పర్సన్స్ దగ్గర మాత్రమే ఉంటుంది, అనాథరైజ్డ్ పర్సన్ దగ్గర ఉండదు. ఓకే. సో హ్యాకర్ దగ్గర కీ ఉండదు, ఓన్లీ ఎవరి దగ్గర ఉంటుంది, ఆథరైజ్డ్ పర్సన్స్ దగ్గర మాత్రమే కీ ఉంటుంది. సో అనాథరైజ్డ్ పర్సన్ దగ్గర ఈ మెసేజ్ కీ ఉండదు కదా, ఈ మెసేజ్ని ఏం చేయాలనుకుంటారంటే బ్రేక్ చేయడానికి ట్రై చేస్తారండి. కీ లేకపోతే ఏం చేస్తారు, బ్రేక్ చేయడానికి ట్రై చేస్తారు, బట్ పాసిబుల్ అవ్వదు. ఎందుకంటే సో క్రిప్టోగ్రఫీ ఏం ప్రొవైడ్ చేస్తుంది, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తుంది. ఓకే. సో హ్యాకర్ బ్రేక్ చేయలేడు. ఓకే. సో మెయిన్ థీమ్ ఏంటంటే క్రిప్టోగ్రఫీ అనేది ఒక ఇన్ఫర్మేషన్కి సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తుంది. సోర్స్ టు డెస్టినేషన్ డేటా ట్రాన్స్ఫర్ చేయడానికి త్రూ నెట్వర్క్ బేస్ చేసుకుని డేటా ట్రాన్స్ఫర్ చేస్తాం. సో ఆ డెస్టినేషన్కి ఎలా ఫార్వర్డ్ అవుతుందంటే సెక్యూర్ మేనర్లో డేటా ట్రాన్స్ఫర్ అవుతుంది. యూజింగ్ మనకి నెంబర్ ఆఫ్ అల్గోరిథమ్స్ ఉన్నాయి, ఎన్క్రిప్షన్కి సంబంధించి నెంబర్ ఆఫ్ అల్గోరిథమ్స్ ఉన్నాయి. ఈ అల్గోరిథమ్స్ బేస్ చేసుకుని
డేటా సెక్యూర్ మేనర్లో డేటా ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకే, సో క్రిప్టోగ్రఫీ అనేది ఏంటంటే కాంబినేషన్ ఆఫ్ 2 వర్డ్స్ అన్నమాట. కాంబినేషన్ ఆఫ్ 2 వర్డ్స్. 2 వర్డ్స్ ఏంటంటే ఒకటి క్రిప్టో, సెకండ్ వన్ గ్రఫీ. క్రిప్టో అండ్ గ్రఫీ. సో క్రిప్టో అంటే ఏంటి, గ్రఫీ అంటే ఏంటి? సో క్రిప్టో మీన్స్ సీక్రెట్ రైటింగ్ అంటే సీక్రెట్ ఆర్ హైడింగ్. గ్రఫీ మీన్స్ writing and cryptography means secret writing. Crypto means secret or hiding, graphy means writing and okay. So cryptography అనేది ఏంటి, సీక్రెట్ రైటింగ్ అనమాట. ఓకే, సో దీని స్కీమ్ ఏంటి, ఎన్క్రిప్షన్ అండ్ డీక్రిప్షన్. దీని స్కీమ్ ఏంటి, స్కీమ్ ఆఫ్ డీక్రిప్షన్. సీక్రెట్ రైటింగ్, క్రిప్టోగ్రఫీ అనేది ఏంటి, సీక్రెట్ రైటింగ్. దీని స్కీమ్ ఏంటండి, ఎన్క్రిప్షన్ అండ్ డీక్రిప్షన్. ఓకే కదా. సో ఎన్క్రిప్షన్ ఎన్క్రిప్ట్ చేసే కదా మనకి సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తుంది. సో ఇప్పుడు ప్లెయిన్ టెక్స్ట్, ఇక్కడ ఎన్క్రిప్షన్, సైఫర్ టెక్స్ట్, డీక్రిప్షన్ అని ఉన్నాయి. ఓకే, సో టర్మ్స్ మీనింగ్ ఏంటో సిమెట్రిక్ సైఫర్లో చెప్తాను. ఓకే, సో క్రిప్టోగ్రఫీ అర్థమైంది. సో క్రిప్టోగ్రఫీ అనేది ఏంటంటే ఇట్స్ ప్రొవైడింగ్ సెక్యూరిటీ. దీని బిహేవియర్ ఏంటంటే ఇట్స్ ప్రొవైడింగ్ సెక్యూరిటీ అనమాట. ఓకే, సో క్రిప్టోగ్రఫీ ఈజ్ ఆర్ట్ అండ్ సైన్స్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ సీక్రెట్ మెసేజ్ టు ప్రొటెక్ట్ అటాక్స్. ఓకేనా. సో సోర్స్ టు డెస్టినేషన్ డేటా ట్రాన్స్ఫర్ చేయడానికి సెక్యూర్ మేనర్లో డేటా ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకే, సో క్రిప్టోగ్రఫీ ఇది ఏం చేస్తుందంటే ఎన్క్రిప్షన్, డీక్రిప్షన్ చేస్తుంది యూజింగ్ కీ. ఇక్కడ కీ అంటే ఏంటి, ప్లేన్ టెక్స్ట్ అంటే ఏంటి అనేది ఇప్పుడు నేను చెప్తాను. ఓకే, సో సిమెట్రిక్ సైఫర్ మోడల్ అండి. సో సిమెట్రిక్ సైఫర్ మోడల్ అనేది ఏంటంటే బేసికల్గా సిమెట్రిక్ సైఫర్ మోడల్ అనేది ఏంటంటే 5 ఇంగ్రీడియంట్స్ అండి. 5 ఇంగ్రీడియంట్స్. 5 ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ప్లెయిన్ టెక్స్ట్, సైఫర్ టెక్స్ట్, ఎన్క్రిప్షన్, డీక్రిప్షన్, కీ. మనకి 5 టైప్స్ అన్నమాట. ఓకేనా, ఇక్కడ వచ్చింది ప్లెయిన్ టెక్స్ట్, ఎన్క్రిప్షన్, సైఫర్ టెక్స్ట్, డీక్రిప్షన్. ఇక్కడ నేను కీ యూజ్ చేశాను కదా ఇందాక, సో ఆ కీ అనమాట. సో ఇన్ని, సో సిమెట్రిక్ సైఫర్ మోడల్లో 5 ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. ప్లెయిన్ టెక్స్ట్, సైఫర్ టెక్స్ట్, ఎన్క్రిప్షన్, డీక్రిప్షన్, కీ అని ఇవి టర్మ్స్. ఓకే, సో ప్లెయిన్ టెక్స్ట్ అనేది ఏంటంటే ఒరిజినల్ మెసేజ్ అనమాట. ఒరిజినల్ మెసేజ్. ఓకే, సో ఇది ఏంటంటే రీడబుల్ ఫార్మేట్లో ఉంటుంది. సైఫర్ టెక్స్ట్ అనేది ఏంటంటే కోడెడ్ లాంగ్వేజ్లో ఉంటుంది. సో సైఫర్ టెక్స్ట్ అనేది కోడెడ్ లాంగ్వేజ్లో ఉంటుంది, అన్రీడబుల్ ఫార్మేట్లో ఉంటుంది. ఓకే, సో ఎన్క్రిప్షన్ అనేది ఏంటంటే కన్వర్ట్ చేస్తుంది. సో ఎన్క్రిప్షన్ ఏం చేస్తుందంటే కన్వర్ట్ చేస్తుంది. సో ఎన్క్రిప్షన్ ఏం చేస్తుంది, కన్వర్ట్ చేస్తుంది. సో ప్లెయిన్ టెక్స్ట్ టు సైఫర్ టెక్స్ట్కి కన్వర్ట్ చేస్తుంది. సో దాన్ని ఏమంటామంటే ఎన్క్రిప్షన్ అంటాం యూజింగ్ కీ. ఈ కీ బేస్ చేసుకుని ఎన్క్రిప్ట్ చేస్తుంది. ఎన్క్రిప్షన్ అనేది ఏంటంటే కన్వర్ట్ చేస్తుంది. కన్వర్ట్ ప్లెయిన్ టెక్స్ట్ టు సైఫర్ టెక్స్ట్. సో ప్లెయిన్ టెక్స్ట్ ని సైఫర్ టెక్స్ట్ కి కన్వర్ట్ చేస్తుంది. దాన్ని ఏమంటామంటే ఎన్క్రిప్షన్ అంటాం. సో ఇప్పుడు సైఫర్ టెక్స్ట్ కింద మారిపోయింది. డెస్టినేషన్ సైడ్ కూడా
ప్లేన్ టెక్స్టే కదా ఉండాలి. సో డెస్టినేషన్ సైడ్ దగ్గర ప్లేన్ టెక్స్ట్ రావాలంటే ఏం చేయాలంటే డీక్రిప్ట్ చేయాలి. సో డీక్రిప్షన్కి ఇన్పుట్ ఏమి ఇచ్చాం, సైఫర్ టెక్స్ట్ అని. అంటే సైఫర్ టెక్స్ట్ని తీసుకుని మనకి ఏం రావాలి, డీక్రిప్ట్ చేస్తే ప్లేన్ టెక్స్ట్ రావాలి. సో ఇక్కడ కూడా కీ యూజ్ చేసినట్టే డీక్రిప్షన్ కూడా కీ యూజ్ చేయాలి. సో అప్పుడు మనకి ఒరిజినల్ మెసేజ్ మళ్ళీ డెస్టినేషన్ సైడ్ డిస్ప్లే అవుతుంది. ఓకేనా. సో దీన్ని ఏమంటామంటే డీక్రిప్షన్ అంటామండి. డీక్రిప్షన్ అనేది ఏంటి, రికవరీ దేన్ని రికవర్ చేయాలి, సైఫర్ టెక్స్ట్ ని రికవర్ చేయాలి. సైఫర్ టెక్స్ట్ టు ప్లేన్ టెక్స్ట్. సైఫర్ టెక్స్ట్ నుంచి ప్లేన్ టెక్స్ట్ కి చేంజ్ అయింది. ఓకే. సో దీన్ని ఏమంటామంటే డీక్రిప్షన్ అంటాం. సో కీ అనేది ఏంటంటే మనకి కీ అనేది ఇక్కడ కీ వచ్చింది కదా. సో ఇక్కడ కీ అనేది ఏంటంటే 2 టైప్స్ అని, మనకి 2 టైప్ ఆఫ్ కీస్ ఉన్నాయి. ఒకటి సిమెట్రిక్ కీ అని, సిమెట్రిక్ కీ. సెకండ్ వన్ అసిమెట్రిక్ కీ అని. సిమెట్రిక్ కీ, అసిమెట్రిక్ కీ. సిమెట్రిక్ కీ అనేది సింగిల్ కీ అని. సో సిమెట్రిక్ కీ అనేది సింగిల్ కీ. కావాలంటే మనం వీటిని సబ్ కీస్ కింద కూడా యూజ్ చేయొచ్చు. సిమెట్రిక్ అనేది సింగిల్ కీ, కావాలంటే మనం సబ్ కీస్ కింద కూడా యూజ్ చేయొచ్చు, బట్ డిఫరెంట్ కీస్ కావాలి. ఓకే. సో అసిమెట్రిక్ కీ అనేది 2 కీస్ అండి. అసిమెట్రిక్ కీ అనేది 2 కీస్, ఒకటి ప్రైవేట్, సెకండ్ వన్ పబ్లిక్. సో పబ్లిక్ కీ అండ్ ప్రైవేట్ కీ 2 డిఫరెంట్ కీస్ అండి. ఓకే. సో ఇక్కడ ఎన్క్రిప్షన్కి నేను కీ యూజ్ చేశాను కదా, అయితే సిమెట్రిక్ కీ యూజ్ చేయొచ్చు, లేదంటే అసిమెట్రిక్ కీ యూజ్ చేయొచ్చు. ఓకే. మనకి ఈచ్ అండ్ ఎవ్రీ అల్గోరిథం డిఫరెంట్ మీనింగ్స్ ఉంటాయి, స్పెసిఫిక్ మీనింగ్ ఉంటుంది. సో అల్గోరిథం బట్టి మనం కీ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా. సో అన్ని అల్గోరిథమ్స్కి ఒకే కీ ఇవ్వాలని రూల్ లేదు. మనకి ఏది కావాలంటే సెక్యూరిటీ బేస్ చేసుకుని ఏది ఎక్కువ సెక్యూరిటీ కావాలంటే ఆ అల్గోరిథంకి అసిమెట్రిక్ కీ యూసుకోవచ్చు. కంపారిజన్ అసిమెట్రిక్ కంపేర్ చేస్తే సిమెట్రిక్ అనేది సెక్యూరిటీ కొంచెం తక్కువ, ఎందుకంటే సింగిల్ కీ మాత్రమే. ఓకే. సో అసిమెట్రిక్ కీ అనేది సెక్యూరిటీ ఎక్కువ కంపేర్ సిమెట్రిక్ కీతో కంపేర్ చేస్తే, ఎందుకంటే ఇక్కడ 2 డిఫరెంట్ కీస్. ఓకే. ఇక్కడ నేను చూడండి, ఎన్క్రిప్షన్కి డీక్రిప్షన్కి కీ యూజ్ చేశాను. అదే సిమెట్రిక్ కీ యూజ్ చేశాను అనుకోండి, ఇక్కడ ఎన్క్రిప్షన్కి ఏదైతే కీ యూజ్ చేశానో డీక్రిప్షన్ కూడా సేమ్ కీ యూజ్ చేస్తాం. ఈ రెండు సేమ్ కీసే. సో సేమ్ కీ అయితే దాన్ని ఏమంటామంటే సింగిల్ కీ కదా, సేమ్ కీ అని. ఆ కీని ఏమంటామంటే సిమెట్రిక్ కీ అంటామండి. అదే అసిమెట్రిక్ కీ యూజ్ చేశారనుకోండి, ఇక్కడ నేను ఎన్క్రిప్షన్కి ఏమి యూజ్ చేస్తానంటే ప్రైవేట్ కీ యూజ్ చేస్తాను, డీక్రిప్షన్కి పబ్లిక్ కీ యూజ్ చేస్తాను. ఓకేనా. సో 2 డిఫరెంట్ కీస్ అనమాట. 2 డిఫరెంట్ కీస్ యూజ్ చేస్తే దాన్ని ఏమంటామంటే అసిమెట్రిక్ కీ అంటాం. ఓకే. సో సిమెట్రిక్తో కంపేర్ చేస్తే అసిమెట్రిక్ కీ అనేది సెక్యూరిటీ ఎక్కువ. ఓకేనా. సో దీన్ని ఏమంటామంటే సిమెట్రిక్ సైఫర్ మోడల్ అంటామండి. ఓకే. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఎన్క్రిప్షన్ అనేది ఒరిజినల్ మెసేజ్ అన్నాను కదా. సో ఒరిజినల్ మెసేజ్ రీడబుల్ ఫార్మేట్లోనే ఉంటుంది. ఒరిజినల్ మెసేజ్ ఎలా ఉంటుందంటే రీడబుల్ ఫార్మేట్లోనే ఉంటుంది. అదే సైఫర్ టెక్స్ట్ అనుకోండి, అన్రీడబుల్ ఫార్మేట్లో ఉంటుంది. సో హ్యాకర్కి సైఫర్ టెక్స్ట్ వెళ్తుంది. సో అన్రీడబుల్ ఫార్మేట్లో ఉన్న డేటాని హ్యాకర్ రీడ్ చేయలేడు, అంతే కదా. సో రీడబుల్ ఫార్మేట్లో ఉంటే ఎవరైనా సరే రీడ్ చేయొచ్చు. అది సోర్స్ టు డెస్టినేషన్ డేటా ట్రాన్స్ఫర్ చేస్తున్నాం కదా మనం ఇక్కడ. సో సోర్స్ సైడ్ ఏముంది, ప్లేన్ టెక్స్ట్ ఉంది. సో ప్లేన్ టెక్స్ట్ అనేది రీడబుల్ ఫార్మేట్లో ఉంటుందండి. అంటే యూజర్ ఏ, యూజర్ బి దగ్గర ప్లేన్ టెక్స్ట్ ఉంది. సో హ్యాకర్ దగ్గర ఏముంది, సైఫర్ టెక్స్ట్ ఉంది ఇక్కడ. ఓకేనా. సో ఇప్పుడు హ్యాకర్ అనేవాడు రీడ్ చేయలేడు. యూజర్ ఏ దగ్గర ప్లేన్ టెక్స్ట్ ఉంది, యూజర్ బి దగ్గర కూడా ప్లేన్ టెక్స్ట్ ఉంది. అంటే ప్లేన్ టెక్స్ట్ అంటే రీడబుల్ ఫార్మేట్లో ఉంటుంది. ఓకేనా. సో ఇది రీడబుల్ ఫార్మేట్. సో అదే ఇక్కడ ఎన్క్రిప్ట్ చేశాను కదా, ఎన్క్రిప్ట్ చేస్తే అవుట్పుట్ ఏమొస్తుంది నాకు, సైఫర్ టెక్స్ట్ అని. హ్యాకర్ దగ్గర ఏమంటుంది, సైఫర్ టెక్స్ట్ ఉంటుంది. సో హ్యాకర్ ఏం చేస్తాడంటే దీన్ని బ్రేక్ చేయడానికి ట్రై చేస్తాడండి. సో దీన్ని బ్రేక్ చేయడానికి కీని ఏం చేస్తాడంటే బ్రేక్ చేయడానికి ట్రై చేస్తాడు. ఓకేనా. సో సైఫర్ టెక్స్ట్ ఏంటి, అన్రీడబుల్ ఫార్మేట్లో ఉంటుందని. సో కోడెడ్ లాంగ్వేజ్ అన్రీడబుల్ ఫార్మేట్లో ఉంటుంది, అంటే టెక్స్ట్ అనేది అర్థం కాదని. ఓకేనా. సో డేటా సెక్యూర్ మేనర్లో కదా వెళ్తుంది. సోర్స్ టు డెస్టినేషన్ డేటా ట్రాన్స్ఫర్ చేయడం
సెక్యూర్ మేనర్లోనే డేటా ట్రాన్స్ఫర్ అవుతుందండి. ఓకే. సో మనం ఏ అల్గోరిథం అన్నా సరే యూజ్ చేయొచ్చు. ఏ అల్గోరిథం అన్నా సరే సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తుంది. ఓకే. సో దీన్ని ఏమంటామంటే సిమెట్రిక్ సైఫర్ మోడల్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు గూగుల్ ఓపెన్ చేసి ఎన్క్రిప్షన్ అని చెప్పి ఆన్లైన్ అని చెప్పి ఇవ్వండి. ఎన్క్రిప్షన్ ఆన్లైన్ అని చెప్పి. సో ఎన్క్రిప్షన్ ఆన్లైన్ అని ఇస్తే కనుక ఫస్ట్ ఉంది చూసారా, దీన్ని సెలెక్ట్ చేయండి. సో ఇలా వెబ్ పేజ్ ఓపెన్ అయింది కదా, ఈ పేజ్ ఓపెన్ అయింది కదా. సో ఇక్కడ ఎన్క్రిప్షన్ డీక్రిప్షన్ అని. సో ఎన్క్రిప్షన్ అని ఉంది కదా, ఎన్క్రిప్షన్ అనేది ప్లెయిన్ టెక్స్ట్ని తీసుకుంటాను. ఎన్క్రిప్షన్కి ఏమి ఇస్తున్నాను, ప్లెయిన్ టెక్స్ట్ ఇస్తున్నాను. ఓకే. సో ఎన్క్రిప్షన్కి ఏమి ఇస్తున్నాను, ప్లెయిన్ టెక్స్ట్ ఇస్తున్నాను. కీ యూజింగ్ కీ అని. ఓకే. ఎన్క్రిప్షన్కి నేను యూజింగ్ కీ బేస్ చేసుకుని ప్లెయిన్ టెక్స్ట్ ఇచ్చి సైఫర్ టెక్స్ట్ అవుట్పుట్ కింద వస్తుంది అని. ఓకే. సో సైఫర్ టెక్స్ట్ అనేది అన్రీడబుల్ ఫార్మేట్, అంటే కోడెడ్ లాంగ్వేజ్లో ఉంటుంది. ఇది రీడబుల్ ఫార్మేట్. ఇప్పుడు ఒకసారి చూడండి. సో నేను ఆన్లైన్లో ఇక్కడ ఎన్క్రిప్ట్ చేస్తున్నాను. కీ అనేది మనకు డిస్ప్లే అవ్వదు. జస్ట్ నేను ఎన్క్రిప్షన్ రీడబుల్ ఫార్మేట్, అన్రీడబుల్ ఫార్మేట్, ప్లెయిన్ టెక్స్ట్, సైఫర్ టెక్స్ట్ చూపిస్తున్నాను. ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను హాయ్ అనే మెసేజ్ పెట్టాను. ఓకే. సో హాయ్ అనే మెసేజ్ డిస్ప్లే. సో ఇక్కడ నేను హాయ్ అని చెప్పి ఇచ్చాను, హాయ్ అని. దీన్ని ఏం చేయమన్నానంటే ఎన్క్రిప్ట్ చేయమన్నాను. సో ఎన్క్రిప్ట్ చేస్తే నాకు చూడండి ఎన్క్రిప్టెడ్ మెసేజ్ వచ్చింది. సో ఇది కోడెడ్ లాంగ్వేజ్ అని. సో ఇదేంటి, కోడెడ్ లాంగ్వేజ్. అర్థం కాదు, ఇది హ్యాకర్కి వెళ్తుంది. యూజర్ ఏ దగ్గర రీడబుల్ ఫార్మేట్లో ఉంటుంది డేటా, అంటే ప్లెయిన్ టెక్స్ట్. హ్యాకర్ దగ్గర ఏమంటుందంటే అన్రీడబుల్ ఫార్మేట్లో ఉంటుంది, కోడెడ్ లాంగ్వేజ్. దీన్ని ఏమంటామంటే సైఫర్ టెక్స్ట్ అంటారు. ఓకే. సో ఇప్పుడు ఎన్క్రిప్ట్ చేసే పని ఏంటండి, ప్లెయిన్ టెక్స్ట్ని తీసుకుని సైఫర్ టెక్స్ట్ ఇవ్వడం యూజింగ్ కీ. ఓకే. సో దీన్ని ఎన్క్రిప్షన్ అంటాం. అదే డీక్రిప్షన్ ఏం చేస్తుంది, సైఫర్ టెక్స్ట్ని రికవర్ చేసి ప్లెయిన్ టెక్స్ట్కి ఇస్తుంది. ఇప్పుడు నేను సైఫర్ టెక్స్ట్ని ఏం చేస్తున్నానంటే, సో దీన్ని కాపీ చేసాను. ఓకే. దీన్ని రికవర్ చేస్తున్నాను. డీక్రిప్షన్ ఏం చేస్తుంది, రికవరీ. దేన్ని రికవర్ చేస్తుంది, సైఫర్ టెక్స్ట్ టు ప్లెయిన్ టెక్స్ట్. ఇప్పుడు నేను సైఫర్ టెక్స్ట్ ఇచ్చాను. సో సైఫర్ టెక్స్ట్ నుంచి నాకు ఏం రావాలి, ప్లెయిన్ టెక్స్ట్ రావాలి. నేను ఏమి ఇచ్చాను, హాయ్ అని ఇచ్చాను. ఇప్పుడు ఇది ఏమవుతుందంటే డీక్రిప్ట్ చేస్తున్నాను. సో డీక్రిప్ట్ చేస్తే నాకు ఏమొచ్చింది, హాయ్ అని వచ్చింది. ఓకే. సో దీన్ని ఏమంటామంటే ఎన్క్రిప్షన్ డీక్రిప్షన్ అంటామండి. సో అర్థమైందా. సో దీన్ని సిమెట్రిక్ సైఫర్ మోడల్ అంటామండి. సో టాపిక్ ఏంటంటే సబ్స్టిట్యూషన్ టెక్నిక్స్ అని. సైఫర్ మోడల్స్ అంటే సబ్స్టిట్యూషన్ సైఫర్ మోడల్కి సంబంధించి మనకి కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. అవి ఏంటంటే మోనో ఆల్ఫాబెట్, పాలీ ఆల్ఫాబెట్, ట్రాన్స్పోజిషన్ సైఫర్, బిజినరీ సైఫర్, సీజర్ సైఫర్, డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. సో ఇవన్నీ ఎన్క్రిప్షన్ అల్గారిథమ్స్. సో ఇక్కడ ఉన్నవన్నీ ఎన్క్రిప్షన్ అల్గారిథమ్స్. సో ఇవన్నీ ట్రెడిషనల్ అల్గారిథమ్సే. బట్ మోనో ఆల్ఫాబెట్ అనేది కీ అనేది ఉండదు, ఎన్క్రిప్ట్ అల్గారిథమే, బట్ వితౌట్ యూజింగ్ కీ. రిమైనింగ్ అన్నిటికి కీ ఉంటుంది, ఎన్క్రిప్ట్ చేసేటప్పుడు కీ ఉంటుంది. ఒక మోనో ఆల్ఫాబెట్కి మాత్రమే వితౌట్ యూజింగ్ కీ లేకుండా ఎన్క్రిప్ట్ చేసి సైఫర్ టెక్స్ట్ ఇస్తుంది. ఓకే. సో ఇవన్నీ ట్రెడిషనల్ అల్గారిథమ్సే. సో ఫస్ట్ మోనో ఆల్ఫాబెట్ అని. సో మోనో ఆల్ఫాబెట్ అనేది ఏంటంటే వన్ ఆఫ్ ది సబ్స్టిట్యూషన్ టెక్నిక్. ఇదేంటంటే ఎన్క్రిప్షన్ అల్గారిథం. మోనో ఆల్ఫాబెట్ అనేది ఏంటి, ఎన్క్రిప్షన్. ఎన్క్రిప్షన్ అల్గారిథమే బట్ వితౌట్ యూజింగ్ కీ. కీ అనేది ఉంది. ఓకే. సో కీ లేకుండా ఎన్క్రిప్ట్ చేస్తుంది. సో మనం వాళ్ళు ఏం ఇస్తారంటే ప్లెయిన్ టెక్స్ట్ ఇస్తారండి. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, సైఫర్ టెక్స్ట్ని ఫైండ్ అవుట్ చేయాలి. కీ అనేది ఉండదు. ఓకే. సో కీ లేకుండా మనం సైఫర్ టెక్స్ట్ రావాలి. సో కీ లేకుండా సైఫర్ టెక్స్ట్ని ఎలా తీసుకుంటామంటే, ఇక్కడ ప్లెయిన్ టెక్స్ట్ ఇచ్చారు కదా, ఎన్ని లెటర్స్ ఉన్నాయి, A to Z లెటర్స్. సో A to Z ఉన్నాయి అంటే 26 లెటర్స్ ఇస్తాను. 26 లెటర్స్ని తీసుకుని సైఫర్ టెక్స్ట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే, ఈ 26 లెటర్స్ని జస్ట్ షిఫ్ట్ చేస్తామండి. జస్ట్ ఏం చేస్తామంటే షిఫ్ట్ చేస్తాం ఆల్ఫాబెట్ని. జస్ట్ షిఫ్ట్ చేస్తాం. ఇక్కడ చూడండి A to Z లెటర్స్ ఉన్నాయి కదా ప్లెయిన్ టెక్స్ట్ని. ఇప్పుడు సైఫర్ టెక్స్ట్ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ 3 లెటర్స్ని లాస్ట్లో ప్లేస్ చేయాలి. ఫస్ట్ 3 లెటర్స్ ఏమున్నాయి, A, B, C. ఓకే. సో ఫస్ట్ 3 లెటర్స్ నేను ఏం చేస్తానంటే Z తర్వాత ప్లేస్ చేస్తున్నాను. సో
జెడ్ తర్వాత ప్లేస్ చేస్తాం కదా, ఫస్ట్ 3 లెటర్స్ని కట్ చేసేది. రిమైనింగ్ లెటర్స్ ఏమన్నా DEFGHIJKL అప్ టు జెడ్ వరకు ఉన్నాయి. సో ఎన్ని లెటర్స్ అయినాయి? 23 లెటర్స్. ఇంకా ఎన్ని లెటర్స్ ఉన్నాయి? 3 లెటర్స్ అయినాయి. సో ఇప్పుడు ABC 3 లెటర్స్ స్కిప్ చేశాను కదా, లాస్ట్లో ప్లేస్ చేస్తున్నాను. లెటర్స్ని ఏం చేస్తున్నాను? జస్ట్ షిఫ్ట్ చేస్తున్నా. సో ABC లెటర్స్ని లాస్ట్లో ప్లేస్ చేస్తున్నాను. సో టోటల్ ఎన్ని లెటర్స్? 26 లెటర్స్. మనం ఏం చేసాం? ఈ ఎన్క్రిప్షన్ అల్గోరిథంకి జస్ట్ లెటర్స్ని స్కిప్ చేసాం. కీ అనే దాన్ని యూజ్ చేసాము, సో కీ అనేది యూజ్ చేయలేదు. సో ఇది ఎన్క్రిప్షన్ అల్గోరిథంకి సైఫర్ టెక్స్ట్ ఇది. ఓకే, సో దీన్ని పాలీ ఆల్ఫాబెట్ అంటారు, మోనో ఆల్ఫాబెట్ అంటారు. సో పాలీ ఆల్ఫాబెట్ అనేది ఏంటంటే, సో పాలీ ఆల్ఫాబెట్ అనేది మోనో ఆల్ఫాబెట్కి రిఫరెన్స్గా వచ్చింది. సో పాలీ ఆల్ఫాబెట్ అనేది ఏంటంటే మోనో ఆల్ఫాబెట్కి రిఫరెన్స్గా వచ్చింది. సో పాలీ ఆల్ఫాబెట్ కూడా ఎన్క్రిప్షన్ అల్గోరిథం. సో పాలీ ఆల్ఫాబెట్ కూడా ఎన్క్రిప్షన్ అల్గోరిథం. సో ఈ ఎన్క్రిప్షన్ అల్గోరిథం ఏం చేస్తుందంటే, సో ఈ ఎన్క్రిప్షన్ అల్గోరిథం కూడా ఇక్కడ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? సైఫర్ టెక్స్ట్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఏం ఫైండ్ అవుట్ చేయాలి? సైఫర్ టెక్స్ట్ని ఫైండ్ అవుట్ చేయాలి. వాళ్ళు మనకి ఏమి ఇస్తారు? ప్లెయిన్ టెక్స్ట్ ఇస్తారు. ఓకే, సో కీ కూడా యూజ్ చేస్తారు. ఇక్కడ కీ కూడా ఉంటుంది. కీ కూడా ఉంటుంది. సో పాలీ ఆల్ఫాబెట్ అనేది ఏంటంటే ఎన్క్రిప్షన్ అల్గోరిథం. ఇది కూడా సబ్స్టిట్యూషన్ సైఫర్ అల్గోరిథం అనేది వన్ ఆఫ్ ద టెక్నిక్. సో సేమ్ ఇవి 2 పాయింట్స్ రిమైనింగ్ అన్ని టెక్నిక్స్కి కామన్ అయ్యాయి. ఓకే, సో ఈ పాలీ ఆల్ఫాబెట్ అనేది ఏంటి? ఎన్క్రిప్షన్ అల్గోరిథం. సో ఇక్కడ మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తామంటే సైఫర్ టెక్స్ట్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ కీ అనే దాన్ని యూజ్ చేస్తాం. ఈ కీ అనేది ఏంటంటే సిమెట్రిక్ కీ అని. కీ అనేది ఏంటంటే సిమెట్రిక్ కీ అంటే సింగిల్ కీ అని. కీ అనేది సింగిల్ కీ, డిఫరెంట్ కీ కాదు. ఓకే, సిమెట్రిక్ సైఫర్ అనే సిమెట్రిక్ కీని యూజ్ చేస్తుంది. సో దీన్ని ఏమంటామంటే పాలీ ఆల్ఫాబెట్ అంటారు. సో ఎగ్జాంపుల్ పాలీ ఆల్ఫాబెట్కి ట్రాన్స్పోజిషన్ సైఫర్కి ఒకటి చూపిస్తాను. సో నెక్స్ట్ ఇది ఏంటంటే ట్రాన్స్పోజిషన్ మోడల్ ఉంది కదా. ట్రాన్స్పోజిషన్ అనేది ఏంటంటే సిమిలర్ టు పాలీ ఆల్ఫాబెట్, సిమిలర్ టు పాలీ ఆల్ఫాబెట్, సిమిలర్ టు పాలీ ఆల్ఫాబెట్. సో ఇది కూడా ఎన్క్రిప్షన్ అల్గోరిథం. ట్రాన్స్పోజిషన్ సైఫర్ అనేది కూడా ఎన్క్రిప్షన్ అల్గోరిథం. సో ఈ ఎన్క్రిప్షన్ అల్గోరిథం ఏం చేస్తుందంటే 5x5 టేబుల్ని యూజ్ చేస్తుంది. 5x5 టేబుల్. సో ఈ ఎన్క్రిప్షన్ అల్గోరిథం ఏ టేబుల్ని యూజ్ చేస్తుందంటే 5x5 టేబుల్ని యూజ్ చేస్తుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ప్లేన్ టెక్స్ట్ ఏం తీసుకున్నానంటే 4 స్కోర్ అండ్ 7 years ago. సో ఇది ప్లేన్ టెక్స్ట్. ఈ ప్లేన్ టెక్స్ట్ని, ప్లేన్ టెక్స్ట్ అంటే మనకి సిమెట్రిక్ మోడల్ ఇదే కదా డయాగ్రామ్. సో ప్లేన్ టెక్స్ట్, ఎన్క్రిప్షన్, కీ, సైఫర్ టెక్స్ట్. సో మళ్ళీ ఇక్కడ సైఫర్ టెక్స్ట్ వస్తుంది. సో ఇప్పుడు ఇది ఏ అల్గోరిథం? ట్రాన్స్పోజిషన్ సైఫర్. ట్రాన్స్పోజిషన్ సైఫర్ అనేది ఎన్క్రిప్షన్ అల్గోరిథం కదా. సో ఈ ఎన్క్రిప్షన్ అల్గోరిథం ప్లేన్ టెక్స్ట్ ఏమి ఇచ్చారు? 4 స్కోర్ అండ్ 7 years ago. సో ఇది ఏంటంటే రీడబుల్ ఫార్మేట్లో ఉంది. సో కీ ఏం యూజ్ చేశారు ఇక్కడ? ఇక్కడ కీ ఏమి ఇచ్చారు? 3 2 4 5 1. ఇక్కడ మనం ఈ ప్రాసెస్ చేస్తే మనకు అవుట్పుట్ ఏమొస్తుంది? సైఫర్ టెక్స్ట్ అండి. ఓకేనా, ఈ సైఫర్ టెక్స్ట్ రావడానికి ఇక్కడ నేను ఏ టేబుల్ యూజ్ చేశానంటే 5x5 టేబుల్ అనమాట. ఓకే, చాలా ఈజీ ఇది. ఇప్పుడు నేను కీ ఏమి ఇచ్చారు వాళ్ళు? 3 2 4 5 1 9. సో నేను అదే సైఫర్ టెక్స్ట్లో తీసుకున్నాను. 3 2 4 5 1 సైఫర్ టెక్స్ట్లో కీ తీసుకున్నాను. టేబుల్ చూడండి, 5x5 టేబుల్. 1 2 3 4 5 5 rows 5 columns. 5x5 టేబుల్.
5 rows, 5 columns, 5 by 5 table. సో నేను ఇక్కడ ప్లేన్ టెక్స్ట్ ఏమి ఇచ్చింది 4 score and 7 years ago. సో ప్లేన్ టెక్స్ట్లో నేను ఎలా తీసుకున్నానంటే FOUR 4 score 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 and 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 7 SEVEN 7 years YEAR 7 years ago AGO. సో నేను వాడు ఇచ్చిన ప్లేన్ టెక్స్ట్ని వెర్టికల్గా తీసుకున్నాను. వాడు ఇచ్చిన ప్లేన్ టెక్స్ట్ని నేను వెర్టికల్గా 5 by 5 టేబుల్లో ప్లేస్ చేశాను. ఓకేనా. సో ఇప్పుడు 1 5 by 5 టేబులే కదా. సో ఇప్పుడు నేను సైఫర్ టెక్స్ట్ని ఫైండ్ అవుట్ చేయాలి. సైఫర్ టెక్స్ట్ని ఫైండ్ అవుట్ చేయాలంటే నాకు ఇచ్చిన కోడ్ ఎంత, కీ ఎంత, 3 2 4 5 1 9. ఇక్కడ చూడండి ఈ కాలంలో ఏముంది, ఫస్ట్ లైన్ ఏముంది 3 ఉంది. సో 3 లైన్లో ఉన్న టెక్స్ట్ని క్యారెక్టర్స్ టెక్స్ట్ని నేను తీసుకున్నాను. లెటర్స్ 3 ప్లేస్లో ప్లేస్ చేశాను. నెక్స్ట్ ఏ లెటర్ ఉంది 2. ఈ 2 లైన్లో ఉన్న లెటర్స్ని 2లో ప్లేస్ చేశాను. నెక్స్ట్ 4 లైన్లో ఉన్న కాలంలో ఉన్నవన్నీ 4th లైన్. అలాగే 5th లైన్లో ఉన్నవి 5th లైన్. ఫస్ట్ లైన్లో ఉన్నది ఫస్ట్ లైన్లో. సో ఇలా తీసుకున్నాను. సో ఇదే సైఫర్ టెక్స్ట్ అండి. ఇప్పుడు ఆర్జెంటల్గా తీసుకోండి. సో ఫస్ట్ ఏముంది లెటర్ ఆర్జెంటల్గా తీసుకోండి. NCERFDON అలా ఆర్జెంటల్గా లెటర్స్ టైప్ చేసేది. అదే సైఫర్ టెక్స్ట్. NCERFDONSO RYAUTEEGRPAAOS. సో ఇదే సైఫర్ టెక్స్ట్. ఇప్పుడు నేను సో ఇన్పుట్ ఏమి ఇచ్చాను, ప్లేన్ టెక్స్ట్. సో ఇన్పుట్ ఇది ఇచ్చాను. సో ప్లేన్ టెక్స్ట్. నాకు అవుట్పుట్ ఏమొచ్చింది, సైఫర్ టెక్స్ట్ వచ్చింది. సో అవుట్పుట్ ఇప్పుడు మనం సాల్వ్ చేసింది. సో ఇక్కడ కీ ఏమి ఇచ్చారు 3 2 4 5 1. సో ఈ అల్గారిథం ప్రాసెస్ చేయడానికి మనం ఏ టేబుల్ యూజ్ చేసాం, 5 by 5 టేబుల్. ఓకే. దీన్ని ట్రాన్స్పోజిషన్ సైఫర్ అంటారు. సిమిలర్ టు పాలీ ఆల్ఫాబెట్ సిమిలర్ టు ట్రాన్స్పోజిషన్ సైఫర్ అన్నమాట. ఓకే. సో ఇప్పుడు నేను ఎలా తీసుకున్నాను, థర్డ్ లైన్లో ఉన్న లెటర్స్ అన్నిటిని థర్డ్ లైన్లో ప్లేస్ చేశాను. సెకండ్ లైన్ ఉన్న లెటర్స్ అన్నిటిని సెకండ్ లైన్లో ప్లేస్ చేశాను. 4th లైన్లో ఉన్న లెటర్స్ అన్నిటిని 4th లైన్లో ప్లేస్ చేశాను. 5th లైన్లో ఉన్న లెటర్స్ అన్నిటిని 5th లైన్లో ప్లేస్ చేశాను. ఫస్ట్ లైన్లో ఉన్న లెటర్స్ అన్నిటిని ఫస్ట్ లైన్లో ప్లేస్ చేశాను. ఓకే. సో లేదా ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ని ఇండివిజువల్గా కూడా తీసుకొచ్చాను. ఇప్పుడు ఇక్కడ కీ ఎంత 3 అని. 3 లెటర్ దగ్గర ఏముంది, ఫస్ట్ లైన్లో ఎన్ ఉంది. సో ఎన్ తీసుకొచ్చి నేను ఇక్కడ ప్లేస్ చేశాను. నెక్స్ట్ ఏముంది 2 ఉంది. సో 2 దగ్గర ఏ క్యారెక్టర్ ఉంది, సి ఉంది. సో సిని ప్లేస్ చేశాను. నెక్స్ట్ 4 లైన్ దగ్గర ఏముంది, ఈ లెటర్ ఉంది. సో ఈని ప్లేస్ చేశాను. నెక్స్ట్ లెటర్ ఏముంది 5 ఉంది. 5 దగ్గర ఏ లెటర్ ఉంది, ఆర్ లెటర్ని ప్లేస్ చేశాను. ఫస్ట్ లైన్లో ఏ లెటర్ ఉంది, ఎఫ్ అని. సో ఎఫ్ని ఫస్ట్ లైన్లో ప్లేస్ చేశాను. అలానే సెకండ్ లైన్ అయింది. అలా ఈచ్ అండ్ ఎవ్రీ అలా టిల్ ఎండ్ వరకు సేమ్ ప్రొసీజర్. సో ఇలా చేసిన ఒకటే, ప్రీవియస్ ఇందాక చెప్పింగ్ చేసిందన్న ఒకటే. సో దీన్ని ఏమంటామంటే ట్రాన్స్పోజిషన్ సైఫర్ అంటాం. సో నెక్స్ట్ ఇది ఏంటంటే విజనరీ సైఫర్. సో విజనరీ సైఫర్ అనేది ఏంటంటే, సో విజనరీ సైఫర్ అనేది కూడా మనకి ఎన్క్రిప్షన్ అల్గారిథం. విజనరీ సైఫర్ అనేది కూడా ఒక ఎన్క్రిప్షన్ అల్గారిథం. సో ఈ ఎన్క్రిప్షన్ అల్గారిథం ఏం చేస్తుందంటే, సో ప్రీవియస్ టేబుల్ ఎంత 5 by 5 టేబుల్ అని. సో ఈ విజనరీ సైఫర్ టేబుల్ ఎంత అంటే, విజనరీ సైఫర్ సో విజనరీ సైఫర్ అల్గారిథం కూడా ఎన్క్రిప్షన్ అల్గారిథమే. సో ఈ ఎన్క్రిప్షన్ అల్గారిథం
కీ ఏంటంటే సిమెట్రిక్ కీ అని. ఓకే, సిమెట్రిక్ కీ, సింగిల్ కీని యూజ్ చేస్తామని. ఓకే, సో ఇప్పుడు ఈ ఎన్క్రిప్షన్ అల్గోరిథంకి సంబంధించి టేబుల్ ఎంత అంటే 26/26 టేబుల్, 26/26 టేబుల్. సో ప్రీవియస్ ట్రాన్స్ఫర్మేషన్ సైఫర్ టేబుల్ ఎంత 5/5 టేబుల్, ఇప్పుడు 26/26 టేబుల్. ఓకేనా, సో 26/26 టేబుల్ని ఇక్కడ ఆర్జెంటల్గా తీసుకున్నాను కదా, ఈ ఆర్జెంటల్ లైన్లో A to Z లెటర్స్ తీసుకున్నాను. A to Z ఆర్జెంటల్గా A to Z లెటర్స్ తీసుకున్నాను. ఈ A to Z లెటర్స్ని ప్లేన్ టెక్స్ట్ కింద తీసుకున్నాను. నెక్స్ట్ వెర్టికల్గా A to Z లెటర్స్ తీసుకున్నాం. ఈ వెర్టికల్గా A to Z లెటర్స్ తీసుకున్నాం. సో వీటిని కీ అంటాను. ఓకేనా, వీటిని కీ అంటాను. ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, సైఫర్ టెక్స్ట్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో సైఫర్ టెక్స్ట్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే, సో ఇప్పుడు కీలో ఆర్ లెటర్ ఉంది కదా, సో కీలో సారీ ప్లేన్ టెక్స్ట్ ఏమి ఇచ్చారు, రామా. కీ ఏమి ఇచ్చారండి, గాడ్. ప్లేన్ టెక్స్ట్ రామా ఇచ్చారు, కీ ఏమి ఇచ్చారు, గాడ్. సో ఇప్పుడు నేను సేమ్ డయాగ్రామ్ ఇదే కదా, సో ప్లేన్ టెక్స్ట్ కీ అవుట్పుట్ అంటే సైఫర్ టెక్స్ట్. సో కీ, సో ప్లేన్ టెక్స్ట్ ఏమి ఇచ్చారు, రామా. సో రామా అనేది రీడబుల్ ఫార్మాట్ అది. సో కీ ఏమి ఇవ్వాలి, గాడ్ అని ఇచ్చారు. సో కీ ఏమని ఇచ్చారు, గాడ్. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, సైఫర్ టెక్స్ట్. ఓకేనా, సో ఈ ప్రాసెస్ చేస్తే మనకి ఏమొస్తుంది, సైఫర్ టెక్స్ట్ వస్తుంది. ఈ ప్రాసెస్ చేయడానికి టేబుల్ ఏంటి మనకి 26/26. సో ఇది ఎన్క్రిప్షన్ అల్గోరిథం. కీ అనేది సిమెట్రిక్ కీ. ఓకే, సో చూడండి ఫస్ట్ రామా కదా, సో రామాలో నేను ఇక్కడ A to Z లెటర్స్ ఎలా తీసుకున్నాను చెప్తున్నాను. సో ఫస్ట్ లైన్లో A to Z లెటర్స్ తీసుకున్నాను. సో ఫస్ట్ లైన్లో A to Z లెటర్స్ తీసుకున్నాం కదా, సో A to Z లెటర్స్ని హార్జెంటల్గా తీసుకున్నాం, అలాగే ప్లేన్ టెక్స్ట్ కింద తీసుకున్నాం. ఈ లెఫ్ట్ సైడ్న వెర్టికల్గా A to Z లెటర్స్ తీసుకున్నాను. సో వీటిని ఏమంటారంటే కీ కింద యూజ్ చేస్తాను నేను. ఓకే, సో కీ ఈ మిడిల్లో మనం ఎలా ప్లేస్ చేస్తామంటే ఫస్ట్ లెటర్ని స్కిప్ చేయండి. సో A to Z లెటర్ ఆర్జెంటల్ లైన్ ఉంది కదా, సో ఈ ఆర్జెంటల్ లైన్లో ఫస్ట్ లెటర్ని స్కిప్ చేయండి. సో ఎండ్ వరకు సేమ్ ప్రొసీజర్. ఫస్ట్ లెటర్ ఏంటి, ఏ ఉంది, ఏ స్కిప్ చేసేసి నేను B to Z వరకు ప్లేస్ చేశాను. సో B to Z వరకు ప్లేస్ చేశాను. ఏ లెటర్ మనం స్కిప్ చేసాం, ఏ లెటర్ నేను. సో ఏ లెటర్ ఎక్కడ ప్లేస్ చేశాను, లాస్ట్లో ప్లేస్ చేశాను. సేమ్ టిల్ ఎండ్ వరకు అదే ప్రొసీజర్ అండి. ఇప్పుడు B చూడండి, ఫస్ట్ సెకండ్ లైన్ ఇది ఇచ్చాను కదా, సో B to Z ఉంది, తర్వాత స్కిప్ అయింది ఏ ఉంది. సో నెక్స్ట్ లైన్లో మనం ఏం చేయాలంటే ఫస్ట్ లెటర్ స్కిప్ చేయాలి, మళ్ళీ B లెటర్ స్కిప్ చేయాలి. సో B లెటర్ స్కిప్ చేసి C to Z వరకు, తర్వాత ఏ లెటర్. ఓకేనా, సో C to A వరకు నేను ప్లేస్ చేశాను. ఏ లెటర్ స్కిప్ చేశాను, B లెటర్ని స్కిప్ చేశాను. ఆ B లెటర్ని ఇక్కడ ప్లేస్ చేశాను. సో సేమ్ ప్రొసీజర్ అండ్ టిల్ ఎండ్ వరకు సేమ్ ప్రొసీజర్ అండి. సో ఇది ఇప్పుడు 26/26 టేబుల్ అయిపోయింది. సో ఇప్పుడు మనం సైఫర్ టెక్స్ట్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే, ఫస్ట్ లెటర్ ఏ ఉంది కదా, సో ఏ లెటర్ ఆర్ ఉంది కదా, సో ఆర్ అనే లైన్ చూడండి. సో ఇది ఆర్ లైన్. ఓకేనా, సో ఈ ఆర్ లైన్లో ఈ ఆర్ లైన్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను, ఫస్ట్ లెటర్ని మాత్రమే. సో ఇందులో గాడ్ కీలో చూడండి, కీలో జీ అనేది కీలో జీ అనేది కీ పార్ట్ అండి. సో కీ ఏంటి, జీ లెటర్, ఫస్ట్ లెటర్. సో జీ అనే దాన్ని సెలెక్ట్ చేయండి, జీ లెటర్ని సెలెక్ట్ చేయండి. ఈ రెండింటికి ఒక ఒక పాయింట్ సెలెక్ట్ అయింది కదా, ఒక లెటర్ సెలెక్ట్ అయింది కదా, ఇక్కడ జంక్షన్ కింద. సో దీన్ని ఏమంటామంటే సైఫర్ టెక్స్ట్ కింద తీసుకుంటామండి. సో వై లెటర్ సెలెక్ట్ అయిందండి, మిడిల్ పాయింట్. సో మిడిల్ పాయింట్లో ఇక్కడ ఏం సెలెక్ట్ అయింది, వై అని సెలెక్ట్ అయింది. సైఫర్ టెక్స్ట్లో మనం ఏమి ఇవ్వాలి, వై అనే లెటర్ని ఇవ్వాలి. ఓకే, సో వై లెటర్, వై లెటర్. నెక్స్ట్ ఏ లెటర్. సో ఏని సెలెక్ట్ చేసుకున్నాను, ప్లేన్ టెక్స్ట్లో ఏ లెటర్ని సెలెక్ట్ చేసుకున్నాను. కీలో ఓ లెటర్ అంటే సెకండ్ లెటర్, ఇందులో సెకండ్ లెటర్, ఇక్కడ సెకండ్ లెటర్. సో వీటిని సెలెక్ట్ చేసుకున్నాను. సో ప్లేన్ టెక్స్ట్కి కీకి ఇక్కడ సెంటర్లో ఒక లైన్, ఒక
ఒక లైన్లో ఒక లెటర్ సెలెక్ట్ అయింది కదా కామన్. సో దాన్ని పీ లెటర్ వచ్చింది కదా. సో పీ లెటర్ నేను మళ్ళీ ప్లేన్ టెక్స్ట్ నుంచి అది సైఫర్ టెక్స్ట్లో తీసుకున్నాను. సో 2 లెటర్స్ అయిపోయింది. థర్డ్ లెటర్ ఏంటి ఎం అండి. సో మళ్ళీ ఎం లెటర్ని సెలెక్ట్ చేసుకున్నాను. లైన్ వర్టికల్ లైన్కి వచ్చేసరికి కీ అంతా డిఎన్. సో డిని సెలెక్ట్ చేశాను. సో డి ఈ రెండింటికి కామన్గా ఎక్కడ సెలెక్ట్ అయిందండి, కామన్ పాయింట్ ఇక్కడ క్యూ. ఓకే, సో క్యూని ఇక్కడ తీసుకున్నాను హైపర్ టెక్స్ట్. లాస్ట్ లెటర్ ఏంటి ఎంఐ. ఇక్కడ 4 లెటర్స్ ఉన్నాయి, ఇక్కడ 3 లెటర్స్ ఉన్నాయి. ఓకే, సో కీ ఎన్ని లెటర్స్ ఉన్నా కానీ ప్లేన్ టెక్స్ట్ కంప్లీట్ అయ్యేంత వరకు రిపీట్ అవుతుంది అండి. ఇక్కడ 4th లెటర్ ఏ, ఇక్కడ 4th లెటర్ లేదు. ఓకే, సో 4th లెటర్ లేదు కాబట్టి మళ్ళీ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో 4th లెటర్ ఏంటి ఇక్కడ ఏ అండి. సో మళ్ళీ అగైన్ ఏ లెటర్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, ఇక్కడ 4th లెటర్ లేదు కాబట్టి మళ్ళీ రిపీట్ అవుతుంది ఫస్ట్ నుంచి. సో జీ లెటర్ స్టార్టింగ్ అయింది మళ్ళీ. సో ఏ సెలెక్ట్ చేశాను కదా, ఇక్కడ జీ లెటర్ నుంచి స్టార్ట్ చేశాను మళ్ళీ. ఇక్కడ ఏ లెటర్ సెలెక్ట్ అయింది హెచ్ అండి. సో కామన్గా ఇక్కడ సెలెక్ట్ అయింది లెటర్ హెచ్ అండి. సో హెచ్. సో అవుట్పుట్ ఏంటి వై, సైఫర్ టెక్స్ట్ ఎంత వై పి క్యూ హెచ్ అని. ఓకే, సో విజనరీ సైఫర్ అనేది ఎన్క్రిప్షన్ అల్గోరిథం. ఈ ఎన్క్రిప్షన్ అల్గోరిథంకి ఇన్పుట్ ఏమి ఇచ్చాను ప్లేన్ టెక్స్ట్. ఆ ప్లేన్ టెక్స్ట్ ఏంటంటే రామా. సో రామాని ఇచ్చాను. కీ ఏమి ఇచ్చాం గాడ్. కీ ఏమి ఇచ్చాం గాడ్ అని. ఓకే, సో ఇది ఎన్క్రిప్షన్ అల్గోరిథం. సో అవుట్పుట్ ఏమొచ్చింది మనకి సైఫర్ టెక్స్ట్ అండి. సో సైఫర్ టెక్స్ట్ ఏంటి వై పి క్యూ హెచ్. ఓకేనా, ఇది 26/26 టేబుల్ బేస్ చేసుకుని మనం సాల్వ్ చేసాం. సో ఇది ఎన్క్రిప్షన్ అల్గోరిథమే, కీ యూజ్ చేసాం, బట్ టేబుల్ అంతా 26/26. ఓకే, సో హారిజాంటల్గా తీసుకున్న లెటర్స్ని కీ పార్ట్ కింద తీసుకున్నాను, ప్లేన్ టెక్స్ట్ కింద తీసుకున్నాను. ఈ వెర్టికల్గా తీసుకున్న లెటర్స్ని ఏంటంటే కీ పార్ట్ అనుకున్నాను. ఓకే, సో రిమైనింగ్ లెటర్స్ ఎలా తీసుకున్నామంటే మిడిల్లో. సో ఫస్ట్ లెటర్ ఏ కదా, సో ఫస్ట్ లెటర్ని స్కిప్ చేసి రిమైనింగ్ లెటర్స్ అన్నిటిని నెక్స్ట్ లైన్లో ప్లేస్ చేశాను. ఏ లెటర్ అయితే స్కిప్ చేశానో అదే లెటర్ నేను లాస్ట్లో ప్లేస్ చేశాను. అలాగే టిల్ అండ్ వరకు సేమ్ ప్రొసీజర్. ఓకే, సో దీన్ని ఏమంటామంటే విజనరీ సైఫర్ అంటాం. ఓకే, సో నెక్స్ట్ది ఏంటంటే సీజర్ సైఫర్. సో సీజర్ సైఫర్ అనేది ఏంటంటే, సో ఇక్కడ కూడా మనం ఎన్క్రిప్షన్ అల్గోరిథం అనేది, ఇది కూడా ఏంటంటే ఎన్క్రిప్షన్ అల్గోరిథం. సో సీజర్ సైఫర్ అనేది కూడా ఎన్క్రిప్షన్ అల్గోరిథమే. బట్ ఇక్కడ మనం ఏం క్యాలిక్యులేట్ చేస్తామంటే మోడ్ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఇక్కడ మనం ఏం క్యాలిక్యులేట్ చేస్తామంటే మోడ్ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే, సో ఎన్ని లెటర్స్ ఉంటాయంటే 26 లెటర్స్ తీసుకుంటాం. ఓకే, సో ఇక్కడ ఎన్ని లెటర్స్ ఉన్నాయి కరోనా అని చెప్పి ప్లేన్ టెక్స్ట్ తీసుకున్నాను. సో కరోనాలో 1 2 3 4 5 6 టోటల్ ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి 6 క్యారెక్టర్స్ ఉన్నాయి. సో 6 క్యారెక్టర్స్కి మనం ఇండివిజువల్గా మోడ్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. సో సికి ఒక ఫిక్స్డ్ నెంబర్ ఉంది చూడండి. సికి ఒక ఫిక్స్డ్ నెంబర్ ఉంది 3. అలానే ఓకి ఒక ఫిక్స్డ్ నెంబర్ ఉంది 15. అలానే ఆర్కి ఒక ఫిక్స్డ్ నెంబర్ ఉంది 18. అలానే ఓకి ఫిక్స్డ్ నెంబర్ ఉంది, ఆల్రెడీ తీసుకున్నాం కదా, సేమ్ అదే వాల్యూ వస్తుంది. సో ఎన్ వాల్యూ 14 అండి, ఏ వాల్యూ 1. సో ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్కి ఫిక్స్డ్ నెంబర్ ఉంది. ఇది 0.1. ఓకేనా, సో వాడు ఇచ్చిన కీ ఎంత 4 అండి. వాడు ఇచ్చిన కీ ఎంత 4. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్కి మనం మోడ్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి కదా. ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే సైఫర్ టెక్స్ట్ రావాలంటే ఫార్ములా పి అంటే ప్లేన్ టెక్స్ట్. సో ప్లేన్ టెక్స్ట్ ప్లస్ కీ మోడ్ 26 అండి. సో ప్లేన్ టెక్స్ట్ ఇండివిజువల్గా క్యాలిక్యులేట్ చేయాలన్నాను కదా. ఫస్ట్ ఏమిటి సి లెటర్ అండి, సి ప్లస్ 4 మోడ్ 26 అండి. ఓకేనా, సో టోటల్ A to Z లెటర్స్ ఏంటంటే 26 కాబట్టి తీసుకున్నాం 26 అండి. నెక్స్ట్ ఏముంది ఓ అండి. సో ఓ లెటర్ ఎంత 15. ఫార్ములా సైఫర్ టెక్స్ట్ రావాలంటే ఫార్ములా ఏంటి, సో 15 ప్లస్ 4 మళ్ళీ మోడ్ 26 క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇలా క్యాలిక్యులేట్ చేస్తే దీనికంటే ఒక వాల్యూ వస్తుందండి. సో ఆ వాల్యూ లెటరే వస్తుంది. ఆ లెటర్ మళ్ళీ ఇక్కడ ఫిక్స్డ్ వాల్యూ ఉంటుంది కదా, నెంబర్ వస్తుంది కదా, ఆ ఫిక్స్డ్ లెటర్నే మనం తీసుకోవాలి.
అదే సైఫర్ టెక్స్ట్కి వస్తుంది. ఓకే, సో సాల్వ్ చేద్దాం. ఇప్పుడు మనం సైఫర్ టెక్స్ట్ని ఫైండ్ అవుట్ చేయాలంటే సేమ్ ఇక్కడ కూడా నేను ఎన్క్రిప్షన్ అల్గరిథంని యూజ్ చేస్తున్నాను. సో ఎన్క్రిప్షన్ అల్గరిథంకి ప్లెయిన్ టెక్స్ట్ ఇచ్చాను. సో ప్లెయిన్ టెక్స్ట్ ఏమని ఇచ్చానంటే కరోనా అని ఇచ్చాను. సో కరోనా. సో ఇక్కడ కీ ఏమి ఇచ్చానంటే 4 అని ఇచ్చాను. మనం సైఫర్ టెక్స్ట్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఈ సైఫర్ టెక్స్ట్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఉందండి. సో ఫార్ములా ఏంటంటే ప్లెయిన్ టెక్స్ట్ ప్లస్ కీ. దీనికి ఏం క్యాలిక్యులేట్ చేయాలంటే మోడ్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. సో సీజర్ సైఫర్కి 26 లెటర్స్ ఉంటాయండి. ఎన్ని లెటర్స్ అంటే 26 లెటర్స్ ఉంటాయి. ఈ 26 లెటర్స్కి ఫిక్స్డ్ నెంబర్ ఉంటుందండి. ఈ 26 లెటర్కి ఫిక్స్డ్ నెంబర్ ఉంటుంది అన్నమాట. సో నెంబర్నే తీసుకుంటున్నాం. ఇక్కడ మోడ్ వాల్యూస్ ఎంత 26 లెటర్స్ కదా, 26 అని చెప్పి తీసుకున్నాను. సో కరోనాలో సి లెటర్కి ఫిక్స్డ్ నెంబర్ ఎంత 3 అని, అలానే ఓకి 15, అలాగే సేమ్ ప్రొసీజర్ అండి. అలా ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్కి మనం మోడ్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూకి మోడ్ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తాం. అలానే ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూకి కూడా మనకి ఏమొస్తుందంటే ఒక వాల్యూ వస్తుంది. ఆ వాల్యూ కూడా ఫిక్స్డ్ క్యారెక్టర్ ఉంటుంది. ఆ ఫిక్స్డ్ క్యారెక్టరే సైఫర్ టెక్స్ట్ అనమాట. రైట్. సో ఇప్పుడు నేను ఫార్ములా ఇది కదా, సో ఫస్ట్ సి లెటర్. సో కరోనాలో సి లెటర్కి నెంబర్ ఎంత 3 అని. సో 3 తీసుకున్నాను. వాడు ఇచ్చిన కీ ఎంత 4 అని. సో 4 తీసుకున్నాను. మోడ్ 26 అని. 3 + 4 26 అని. సో 7 కదా, 3 + 4 7 మోడ్ 26 అని. అంటే 7 మోడ్ 26ని మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఈ 7 మోడ్ వాల్యూస్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే చిన్న లాజిక్ అండి. ఈ మోడ్ వాల్యూస్ మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే ఫస్ట్ ఈ వాల్యూని క్యాలిక్యులేట్ చేయాలి. సో 7 అనేది నార్మల్గానే ఉంది. 7 పవర్ 2, 7 పవర్ 3, 7 పవర్ 4, 7 పవర్ 7 ఇలా పవర్స్లో ఉందనుకోండి. ఫస్ట్ ఈ వాల్యూ క్యాలిక్యులేట్ చేసేయాలి. ఈ వాల్యూ క్యాలిక్యులేట్ చేసేస్తే మనకు ఒక వాల్యూ వస్తుంది. ఆ వచ్చిన వాల్యూని ఈ 26 మోడ్ తర్వాత ఉన్న నెంబర్ ఉంటుంది కదా, ఇక్కడ 26 ఉంది, వేరే నెంబర్ ఉంటే వేరే నెంబర్. ఆ వాల్యూతో ఏం చేయాలంటే డివిజన్ చేయాలి. ఇది సెకండ్ స్టెప్ అండి. డివిజన్ చేసిన తర్వాత మనకు ఒక వాల్యూ వస్తుంది. ఆ వచ్చిన వాల్యూని అగైన్ మళ్ళీ ఏం చేయాలంటే వచ్చిన వాల్యూ ఖచ్చితంగా 0 పాయింట్స్లోనే ఉండాలి. వన్స్ అలా కాకుండా 1.01 అని ఎలా వచ్చింది అనుకోండి. సో 0.01. సో ఇలా కాకుండా 1.01 అని ఎలా వచ్చింది అనుకోండి. ఈ పాయింట్కి ముందున్న డిజిట్ కంపల్సరీగా 0నే ఉండాలి. వన్స్ 0 లేదనుకోండి -1 అని చేసేది. అంటే ఈ పాయింట్కి ముందు 1 ఉంది కాబట్టి నేను 1 మైనస్ చేశాను. మైనస్ చేస్తే 0.01 అంటే ఇదే వస్తుంది. ఓకే, ఈ పాయింట్కి ముందు ఎన్ని డిజిట్స్ ఉంటే అన్ని డిజిట్స్ని మైనస్ చేసేది. 0 ఉంటే చేయక్కర్లేదు. ఓకే, సో క్యాలిక్యులేట్ చేస్తే మీకు అర్థమైపోతుంది. ఓకే, ఈ పాయింట్కి ముందు ఎన్ని డిజిట్స్ ఉంటే అన్ని డిజిట్స్ని మైనస్ చేసేయండి. సో 1 ఉంది కాబట్టి 1 అని మైనస్ చేశాను. సో సేమ్ ఇదే వాల్యూ వస్తుంది. అంటే పాయింట్కి ముందు కంపల్సరీగా ఏముండాలి 0నే ఉండాలి. ఓకే, సో ఆ వచ్చిన వాల్యూని మల్టిప్లై చేయండి ఈ మోడ్ వాల్యూ. సో మళ్ళీ 26 ఉంది కదా, వచ్చిన వాల్యూని మల్టిప్లై చేయండి. సో 26తో అంతే. సో ప్రొసీజర్ ఒకసారి మళ్ళీ చూడండి. సో 7 మోడ్ 26 ఉంది. సో మోడ్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయడం చాలా ఈజీ. ఫస్ట్ ఏంటంటే ఈ 7 వాల్యూని క్యాలిక్యులేట్ చేశాను. వచ్చిన రిజల్ట్ని 26తో డివిజన్ చేశాను. డివిజన్ చేసిన వచ్చిన రిజల్ట్ని అగైన్ మళ్ళీ 26తో మల్టిప్లై చేశాను. ఓకేనా. సో ఇది స్టెప్స్ అండి. నేను క్యాలిక్యులేట్ చేస్తున్నా చెప్పండి. 7 మోడ్ 26 కదా, క్యాలిక్యులేటర్ ఓపెన్ చేశాను. 7 కదా, ఫస్ట్ స్టెప్ ఏంటి 7 పవర్లో స్పేర్ లేదు కాబట్టి ప్రాబ్లం లేదు. 7ని డైరెక్ట్గా డివిజన్ చేసేయచ్చు 26తో. 7 డివైడెడ్ బై 26. సో వాల్యూ ఎంత వచ్చింది 0.269 వచ్చింది. సో 0.269 వచ్చింది కాబట్టి నో ప్రాబ్లం. సో పాయింట్కి ముందు నెంబర్ 0 కన్నా ఎక్కువ వస్తే కనుక అప్పుడు మనకి మళ్ళీ క్యాల్కులేషన్ బట్టి వేరే వస్తుంది. రైట్. సో మైనస్ చేయడం. సో 0నే ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు. సో 7 డివిజన్ 26కి వాల్యూ ఎంత వచ్చింది 0.269 వచ్చింది. వచ్చిన రిజల్ట్ని ఏం చేయాలి మల్టిప్లై చేయాలి. మోడ్ తర్వాత వాల్యూ ఎంత ఉంది 26. సో మల్టిప్లై 26.
ఆన్సర్ ఎంత వచ్చింది? 7 వచ్చిందండి. సో దీని ఆన్సర్ 7. సో 7 అంటే జీ లెటర్ అండి. సో సైఫర్ టెక్స్ట్ అంటే ఇక్కడ జీ లెటర్ వేసేయాలి. ఫిక్స్డ్ నెంబర్ కదా, సో ఫిక్స్డ్ నెంబర్కి ఫిక్స్డ్ క్యారెక్టర్, ఫిక్స్డ్ నెంబర్కి ఫిక్స్డ్ క్యారెక్టర్. సో సి మోడ్ వాల్యూ ఎంత వచ్చింది? 7 వచ్చింది. 7 ఫిక్స్డ్ క్యారెక్టర్ అంతా జీ, అదే సైఫర్ టెక్స్ట్ జీ. నెక్స్ట్ లెటర్ అండి. సో ఈచ్ అండ్ ఎవ్రీ లెటర్కి మనం మోడ్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. నెక్స్ట్ లెటర్ అంతా ఓ నెంబర్ ఎంత? ఫిక్స్డ్ నెంబర్ 15. ఓ నెంబర్ ఎంత? 15. సో 15 + 4 ఎంత? 19. 19 mod 26 అండి. సో 19 mod 26 క్యాలిక్యులేట్ చేయాలి. ఎలా అని? సో 19 డివైడెడ్ బై 26. సో 0.7 దీన్ని మల్టిప్లై చేయాలి. 26 ఎంత వచ్చింది? 19 వచ్చింది. సో 19. సో 19కి ఫిక్స్డ్ క్యారెక్టర్ ఉంది కదా, సో 19 ఫిక్స్డ్ క్యారెక్టర్ అంతా ఎస్ అండి. సో ఎస్. నెక్స్ట్ లెటర్ అంతా ఆర్ అండి. సో నెక్స్ట్ ఆర్ లెటర్కి మోడ్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. సో ఆర్ లెటర్కి 18 అండి. ఫిక్స్డ్ నెంబర్ అంతా 18. క్యారెక్టర్కి 4. సో 18 + 4 22. 22 mod 26. సో 22 డివైడెడ్ బై 26. 0.8 వచ్చింది. మల్టిప్లై 26. అగైన్ 22 వచ్చింది. సో 22 క్యారెక్టర్ అంతా వి. సో వి అండి. నెక్స్ట్ ఓ, ఆల్రెడీ ఓ చేసాం కదా, సేమ్ అదే ఆన్సర్ వస్తుంది కాబట్టి ఎస్ అనేది ఇచ్చేసాను. నెక్స్ట్ లెటర్ ఎన్. ఇక్కడ 7 కదా, సారీ 9. సో నెక్స్ట్ లెటర్ ఎన్ఎన్. సో ఎన్ ఫిక్స్డ్ నెంబర్ ఎంత? 14. సో మనకు కీ ఇచ్చింది 4. 14 + 4 18. 18 mod 26. సో 18 mod 26 అంటే 18 డివైడెడ్ బై 26. 0.69 వచ్చింది. కంపల్సరీ ఇక్కడ 0 ఉంది. ఓకే, ఇంటూ 26. 18 వచ్చింది. సో 18. సో 18 ఫిక్స్డ్ క్యారెక్టర్ అంతా 18 ఆర్ అండి. సో ఇక్కడ ఏమొస్తుంది? ఆర్ వచ్చింది. లాస్ట్ లెటర్ అంతా ఏ అండి. ఏ ఫిక్స్డ్ నెంబర్ 1. సో 1. 1 + 4 5. 5 mod 26. సో 5 mod 26 ఎంత? 5 డివైడెడ్ బై 26 ఇంటూ 26. సో ఆన్సర్ ఎంత? 5 వచ్చింది. సో 5 క్యారెక్టర్ నెంబర్కి ఫిక్స్డ్ నెంబర్, ఫిక్స్డ్ క్యారెక్టర్ అంతా ఈ. సో ఈ చూడండి, సీజర్ సైఫర్ అనేది ఎన్క్రిప్షన్ అల్గారిథమే కదా. సో ఈ ఎన్క్రిప్షన్ అల్గారిథంకి ఇక్కడ కీ తీసుకున్నాను. కీ అంతా 4 అండి. సో ప్లేన్ టెక్స్ట్ అంతా కరోనా. ప్లేన్ టెక్స్ట్ కరోనా ఎన్క్రిప్ట్ చేశాను. అవుట్పుట్ ఏమొచ్చింది? సైఫర్ టెక్స్ట్. సైఫర్ టెక్స్ట్ ఏమొచ్చింది? GSVSRE. సో ఇది సైఫర్ టెక్స్ట్ అండి. సో ఇది ఎవరికన్నా అర్థమవుతుంది కదా, ఎనీవన్ కెన్ రీడబుల్ ఫార్మాట్లోనే కదా ఉంది. ఇదేంటి? కోడెడ్ లాంగ్వేజ్లో ఉంది కదా, అన్రీడబుల్ ఫార్మాట్లో ఉంది. ఇది ఒరిజినల్ మెసేజ్. సో ఇది అన్రీడబుల్ ఫార్మాట్లో ఉంది, కోడెడ్ లాంగ్వేజ్ అంటే సైఫర్ టెక్స్ట్ ఇది కాబట్టి. సో సీజర్ సైఫర్ అనేది ఎన్క్రిప్షన్ అల్గారిథం. సో ఈ ఎన్క్రిప్షన్ అల్గారిథం ఏం చేస్తుందంటే, సో మనకి ఇచ్చిన ప్లేన్ టెక్స్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్కి ఒక ఫిక్స్డ్ నెంబర్ ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్కి ఇలాగ ఒక ఫిక్స్డ్ నెంబర్ ఉంటుంది. అలానే ఈచ్ అండ్ ఎవ్రీ నెంబర్ కూడా ఒక ఫిక్స్డ్ క్యారెక్టర్ ఉంటుంది, రైట్. సో ఇప్పుడు ఈ కరోనా అనే దాన్ని ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్కి మనం ఒక మోడ్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. ఆ మోడ్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్ములా ఏంటంటే, సైఫర్ టెక్స్ట్ని ఫైండ్ అవుట్ చేయడానికి ప్లేన్ టెక్స్ట్ ప్లస్ కీ mod 26 అండి. ఈ 26 అనేది A to Z లెటర్స్ అండి. A to Z లెటర్స్. సో A to Z లెటర్స్ 26 కాబట్టి అదన్నమాట. ఓకే. సో C + 4. C ఫిక్స్డ్ నెంబర్ 3 అండి. 3 + 4. అలా ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్కి ఒక ఫిక్స్డ్ నెంబర్ ఉంటుంది కదా, ఆ ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్కి ఫిక్స్డ్ నెంబర్ ఉంటుంది కదా, ఆ నెంబర్కి కీ వాల్యూ అలానే మోడ్ వాల్యూని క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే. సో ఇదేంటంటే సీజర్ సైఫర్ అండి.